ప్రాంత ప్రజలంతా కూడా స్వామివారిని. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను పంపిణీ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపూరి వేణుగోపాల్ సచివాలయం సిబ్బందితో కలిసి నందలూరు దుర్గాపురంలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు సూచన మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. 12,000 నష్టమయ్యారు. రెండో సంవత్సరం ఏమైంది? మళ్ళీ 250 పెంచినాడు. ఆ సంవత్సరం ఎంత నష్టమయ్యారు? 9,000 నష్టమయ్యారు. మళ్ళా సంవత్సరం ఏం చేసినాడు? మళ్ళా 250 పెంచినాడు. అప్పుడు మళ్ళీ అప్పుడు ఎంత? అప్పటికి మనం 6,000 నష్టమయ్యాడు. మళ్ళీ లాస్ట్ సంవత్సరం మళ్ళా ఒక 250 పెంచినాడు. అప్పుడు ఎంత నష్టమయ్యారు? 3,000 నష్టమయ్యారు. టోటల్ మీద మీరు 30,000 నష్టమయ్యారు. అదే పింఛన్ వల్ల మీకు అదే చంద్రబాబు నాయుడు గారు చీల అవకాశం ఉన్నా కానీ వాళ్ళు నష్టపోకూడదు. వాళ్ళు గెలవంగానే 7,000 ఇచ్చాడా? అప్పుడు ఎవరు గొప్ప అంటారు? ఇప్పుడు ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? డబ్బులు చూపిండి. ఇచ్చారు కదా, ఎవరు గొప్ప అంటారు? నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జు చమర్తి జగన్మోహన్ రాజు గారి సూచన మేరకు ప్రతి లబ్ధిదారులకి వెళ్ళి సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్ ఇవ్వడం, అట్లాగే గత ప్రభుత్వంలో ఏ విధంగా పెన్షన్ ఇస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా పెన్షన్ ఇస్తూ ఉన్నారు అనేది ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ఖచ్చితంగా అవసరం. గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పెన్షన్దారుల సొమ్ము ఏ విధంగా కొట్టేశారో. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఆ రోజు ఎలక్షన్ మూమెంట్లో, నేను వచ్చిన వెంటనే 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పావు. చేసావా? చేసింది లేదు. ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచాలని చెప్పినావు. ఒక సంవత్సరం తాగా 250 పెంచిన పరిస్థితి లేదు. అంటే ఒక పెన్షన్దారుడికి దాదాపు 12,000 రూపాయలు లాసు. పెన్షన్ ఇస్తానే ఇచ్చినాడా? అప్పుడు జగన్ ఏం చెప్పి తెలుసా? 2,000